మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం. మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం. ఇట్లు మీ గుడివాడ అనూష లతీష్, 68వ వార్డు కార్పొరేటర్, గాజువాక నియోజకవర్గం, విశాఖ జిల్లా. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం. మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం. ఇట్లు మీ మహమ్మద్ ఇమ్రాన్, 66వ వార్డు కార్పొరేటర్, గాజువాక నియోజకవర్గం, విశాఖ జిల్లా. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం. మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం. ఇట్లు మీ రాజానా రామారావు, 71వ వార్డు కార్పొరేటర్, గాజువాక నియోజకవర్గం, విశాఖ జిల్లా. స్థానిక 71, 72, 73 డివిజన్స్లో ఈరోజు స్థానిక కార్పొరేటర్లైనటువంటి సుజాతమ్మ గారు, రాజన్ రామారావు గారు, వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వాసు గారు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు భూపతిరాజు గారు, పెద్దలు రాజాన్ వెంకట్రావు గారు, ఇలా పెద్దలందరూ కూడా ఈరోజు ఈ స్థానిక వార్డుల్లో బైక్ ర్యాలీని, రోడ్ షోని నిర్వహించడం జరిగింది. దాదాపు వేలాది మంది యువకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అభివాదం చేస్తూ రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకమని, పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ఎక్కడికక్కడ వారందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ బైక్ ర్యాలీ సాగింది. దాదాపు 2.5 గంటల పైగా ఇప్పటికే కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పుడే పూర్తి చేసి రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకు ఇచ్చేసినప్పుడు చెప్పినటువంటి అనేక విషయాలు ఇప్పటికే ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, రాబోయేటువంటి కాలంలో చేయబోయేటువంటి సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి చాలా వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని, అలాగే విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని, గాజువాక అభ్యర్థిగా నన్ను కూడా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని చెప్పి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి కోరుకుంటూ సెలవు. గాజువాక నియోజకవర్గం నుంచి 73వ వార్డు నుంచి పర్యటన స్టార్ట్ అయ్యేది అన్నా క్యాంటీన్ తుంపాలమ్మవారి గుడి దగ్గర నుంచి చాలా భారీగా 73, 72, 71 వార్డు నుంచి కూడా చాలా భారీగా సంఖ్యలో బైక్ ర్యాలీకి ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఇంతలాగా భారీగా మనకి బైక్ ర్యాలీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారిని కూడా గెలుపుకి సిద్ధం అని చెప్పేసి బైక్ ర్యాలీతో యూతే కాదు, పెద్దోళ్ళే కాదు, అందరూ కూడా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్నారంటే వార్డులు, గాజువాక నియోజకవర్గంలో ప్రతి వార్డు కూడా, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు జగనన్న ఇస్తూ అభివృద్ధి కూడా పూర్తిగా దూసుకెళ్తున్నారంటే సీఎం వల్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం సీఎం చేసుకున్నాం కాబట్టి ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అన్నది నవరత్నాల కంటే డబుల్గా ఈరోజు పేదవాళ్ళకి ఈరోజు పథకాల రూపాన్ని జగనన్న గారు ఇస్తున్నారు. ప్రజల్లోని ఈరోజు వార్డు గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ మీరు రావద్దు, మేము జగనన్నకే ఓటేస్తాం, ఇక్కడ అమరానికే ఓటేస్తాం అని చెప్పేసి అందరూ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఊపు మనకి జగనన్న గారిని గెలిపించుకోవడానికి అందరూ సిద్ధం అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్పొరేటరే కాదు, ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి భుజాల మీద వేసుకొని ఆలే క్యాండిడేట్ అనుకొని ప్రతి ఇంటి టచ్ చేసి మన ప్రభుత్వం ఏం పథకాలు ఇచ్చింది అన్నీ కూడా నోట్ చేసుకొని, అంటే పుస్తకం రూపాన్ని గవర్నమెంట్ నుంచి కూడా రావడం, మేము చెప్పకముందే వాళ్ళే చెప్పడం, మేము బుక్ చూపించకముందే మా ఇంటికి ఇన్ని పథకాలు వచ్చాయి, మేము ఎందుకు జగనన్న వదులుకుంటాం, మళ్ళీ జగనన్న గవర్నమెంట్ వస్తేనే కదా, జగనన్న రావాలంటే ఇక్కడ అమరాన్ని మేము గెలిపించుకుంటేనే కదా వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా చెప్పడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. గెలుపుకి మేమందరూ ఇక్కడ అమరాన్నైతే గెలిచారనే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.